తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ని నియమిస్తున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కోచ్ గంభీర్ నేతృత్వంలో రానున్న రోజుల్లో టీమిండియా మరింతగా రాటు తేలుతుందని, మరిన్ని ట్రోఫీలు సాధిస్తుందంటూ క్రికెట్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అదే సమయంలో అటు సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్లను, ఇటు యువ ఆటగాళ్లను సమన్వయం చేస్తూ జట్టుని ముందుండి నడిపించాల్సిన బాధ్యత గంభీర్ పైన ఉంది. అంతేకాకుండా 2025లో జరగబోయే టెస్ట్ ఛాంపియన్షిప్ కి, 2026లో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కి జట్టుని ఇప్పటి నుండే సిద్ధం చేయాలి. సరైన ఆటగాళ్లని గుర్తించి ప్రోత్సహించాలి. ఇటువంటి నేపథ్యంలో గంభీర్ ఆధ్వర్యంలో ఒక సీనియర్ ఆటగాడు తిరిగి టెస్ట్ జట్టులోకి అడుగు పెట్టబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చివరిగా 2018లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. గాయాల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్ కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం వన్డేలు, టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నాడు. అయితే అతడిలాంటి ఆల్రౌండర్ అన్ని ఫార్మాట్స్ లోనూ అందుబాటులో ఉండడం చాలా కీలకం. ఎలాంటి పిచ్ పైనైనా అతడు రాణించగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. అతడు జట్టులో ఉంటే ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించడం పెద్ద కష్టమేం కాదు. అతడిని వెంటనే టెస్ట్ జట్టులోకి తీసుకోవాలంటూ మాజీ క్రికెటర్లు గంభీర్ కి సలహాలిస్తున్నారు. ఇక గంభీర్ కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతడు హార్దిక్ తో ఇదే విషయమై చర్చించి అతడితో తిరిగి టెస్టులు ఆడించనున్నాడు. మరో విషయం ఏంటంటే గంభీర్ ని హెడ్ కోచ్ గా నియమిస్తున్నట్టు కోహ్లీకి, రోహిత్ కి ఎటువంటి సమాచారం లేదు. కానీ హార్దిక్ పాండ్యాకే ముందుగా ఈ సమాచారం తెలిసిందే. దీన్ని బట్టి బీసీసీఐ యువ భారత జట్టు బాధ్యతలు హార్దిక్ కి అప్పగించేలా ఉంది. ఇందులో భాగంగా గంభీర్, హార్దిక్ మధ్య ఒక సామరస్యమైన వాతావరణం ఏర్పడేలా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్లలో హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. హార్దిక్ పాండ్యా టెస్ట్ రీ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.